సాగరయ్య గారు ధర్మప్రభువులు అప్పించిన ధర్మం చేసినట్టే. మల్లయ్య ధర్మం అంటున్నావు, ఇది ఎగ్గొట్టే బాబక్క. అవసరం కొద్ది అలాగన్నాను బాబు, ఎగబెడతారు. సరే ఎంత ఇమ్మంటావు, ఎంతకు రాసుకోమంటావు? ఓ 2000 ఇవ్వండి, 4000కి రాసుకోండి. చోటు చూపించండి, మా ఊరు సంతకం పెట్టండి. అవునండి. ఎలా చూపిస్తావు? 10 ఎకరాల పంట కోత పోయకుండా మీకు అప్పచెప్తాడు. అవునండి. నమ్మమంటావా? అయ్యో మీరు అటువంటి ఏం పెట్టవద్దు, నేనున్నాను ఇక్కడ. నువ్వెవరికి కావాలయ్యా? పోనీ హామీగా నీళ్లు తరగబెట్టు. అలాగే పెట్టాలండి. సరే మలయ్య, ఇవాళ మంగళవారం, రేపు రండి. మంగళవారం చూడు మలయ్య, డబ్బు ఇవ్వడానికి మంగళవారం అన్నాను కానీ రాకపోతే ఇవాళ పుట్టి చేసుకోవచ్చు. మీరు అటువంటి ఏం పెట్టుకోవద్దు, చోటు చూపించండి, మా వాడు సంఖ్య పెట్టాడు, ఎప్పుడన్నా రాసుకోండి. సరే. ఇల్లు చిన్నదే అయినా బాగానే కట్టాడు. ఏం నాయనా బాగున్నావా? బాగున్నానండి. కూర్చో. చాలా రోజులకు వచ్చావు. మా అన్నయ్య వస్తాడా? ఏ దేవుడు వాడికి ఆ బుద్ధి పుట్టించి ఇట్లాకొచ్చాడు. అమ్మా నేనట తోటలోకి వెళ్ళి కూరలు తెస్తాను. ఉండు బాబు, భోంచేసి ఎడుదు గాని. అబ్బే ఎందుకమ్మా ఇవన్నీ? ఫోన్లే ఉప్మా తిను, నీకు ఇష్టమే కదా. ఎందుకు శ్రమ? శ్రమేం లేదురా, చేసే ఉంది. ఉండు. ఏమిట్రా హడావుడి? పెళ్ళేది పేపాటికేగా, అది ఎక్కడికి పోదు గాని నెమ్మదిగా తిని. ఏమిటోరా, దూరంగా ఉన్నప్పుడు నీతో ఏదేదో మాట్లాడాలనుకుంటాను, కానీ నువ్వు కనిపించు. ఎప్పుడైనా ఉంటావనుకుంటే తొందరపడుతున్నా. సర్లే, కాఫీ తెస్తాను. ఇంకోసారి తిరిగి వస్తాగా. వస్తాగా. మంచి నీళ్ళు తాగు. వద్దు. అమ్మాయికి లాంఛనా తీసుకెళ్తున్నాను. మీరు తీసుకెళ్తున్నారు? ఏం చేస్తారా, ఇంట్లో ఆడవాళ్ళకి లేనప్పుడు మనకైనా తప్పదు కదా. మరి అంటే మీరు చెప్పినట్లు వింటేనే ఆడదాను, లేకపోతే ఏమిటమ్మా? ఒక్కగానొక్క ఆడపిల్ల, తొలి కానుపు, సూర్యుని పంపించాలమ్మా అంటే నేను చేయనన్నావు. కనీసం చేసి తీసుకెళ్ళామంటే నేను వెళ్ళనన్నావు. అంటాను. ఈ ఇంటి కోడలైంది అడ్డమైన వాళ్ళందరికీ సూర్యులు మోయటానికి కాదు. పార్వతి, నోటికొచ్చినట్టల్లా మాట్లాడు. ఏమిటా కేకలు? ఇదేం పొలవు కాదు, ఇక్కడేం పశువులు లేవు. లేకే మల్లయ్య, నా ఇంటిని పొలంగా మార్చి నా ఆస్తంతా చొప్ప కట్టల్లా మేసే పశువులు ఇక్కడ చాలా ఉన్నాయి. ఎక్కడ కాదు, అక్కడ కొత్త కాపురం పెట్టి నువ్వు తాటుమాటుగా పంపించే చొప్పకట్ల కోసం అంబాటు ఎదురు చూస్తున్నాయి. అలాంటి కర్మ వాళ్ళకేం పట్టలేదు. పట్టకపోతే సూర్యులని సున్నవని ఇలా నా కొంప అమ్మ గంగ, తండ్రి బిడ్డల అనురాగానికి ఎన్ని కుక్కలు అడ్డొస్తున్నాయమ్మా. అమ్మా, ఏనాయనా ఆ డబ్బు తీసుకురా, మా విత్తనానికి ఇవ్వాలి. ఏమిటమ్మా డబ్బేది? కనిపించలేదురా. ఎక్కడ పెట్టావా? అక్కడే ఆ పెట్లోనే, తాళం కూడా వేయలేదు. గంగ ఏమైనా తీసిందేమోలే. అరగందే అన్నమైన తిందే గంగ డబ్బెందుకు తీసుకుందిరా? అయితే ఎవరు తీశారంటావు? ఇంటికి ఎవరైనా వచ్చారా? మీ బావమరి తప్ప ఎవరూ రాలేదురా. అంటే మా అన్నయ్య తీసుంటాడేనా మీ ఉద్దేశం? అబ్బాయి తీసుంటాడని కాదమ్మా, తెచ్చాడన్నాను. ఏమన్నా అర్థం ఒకటే అత్తయ్య, మా అన్నయ్య జూతమాడినా జులాయిగా తిరిగినా మా డబ్బు ఖర్చు పెడతాడే తప్ప ఇతరుల డబ్బు దొంగలించేంత దౌర్భాగ్యుడు మాత్రం కాదు. కాకపోతే పెట్లో పెట్టిన డబ్బు ఏమైందంటావు? పెట్టే మింగేసిందంటావా, ఇల్లు తినేసిందంటావా? ఇల్లాలే మింగేసిందనండి.
సంతోషిస్తాను, లేదా శిక్ష అనుభవిస్తాను. అంతేకాదు మా అన్నయ్య మీ ఇంటికి వచ్చినందుకు లేనిపోయి అంట కట్టకండి. అమ్మాయి, ఆడదానికి పుట్టింటి వాళ్ళంటే గౌరవం ఉండొచ్చు గాని ఇంత ఆవేశం పనికిరాదమ్మా. ఆవేశమే కాదత్తయ్య, ఆత్మాభిమానం కూడా ఉండకూడదు. ఉన్నా దాన్ని చంపుకోవాలి. గంగా, ఇప్పుడు నేను ఎవరేమన్నారు నీకు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇంకా ఏమనాలండి? ఇవాళ మా అన్నయ్యను దొంగన్న వాళ్ళు రేపు నన్ను అంటారు, ఆ తర్వాత మా నాన్నను గజ దొంగ అంటారు. తప్పు చేసిన తర్వాత మీ నాన్ననే కాదు దేవుణ్ణైనా అంటారు. అంటారండి, గిట్టనిప్పుడు ఎవరినైనా ఏమైనా అంటారు. కానీ మనసులో ఒకటి పెట్టుకుని మరొకటి మాట్లాడే కంటే ఈ ఇంటికి మా వాళ్ళు ఎవరొచ్చినా సహించలేవని సూటిగా చెప్పండి. అందరూ చచ్చారు అనుకుని చెవల్లాగా మీ దగ్గర పడుంటారు. చంద్రం, రాకరాకొచ్చినందుకు మరిచిపోని స్వాగతం చెప్తావురా. మామయ్య, అసలు జరిగింది చూశాను కదరా, కన్నుల పండుగ చూశానురా. నా బిడ్డ చెంప చెల్లుమనగానే ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకుని మరీ చూశానురా. ఇన్నాళ్ళు నా బిడ్డ కాపురం చేస్తున్నది మనిషితో కాదు, ఒక పశువుతో నేను తెలుసుకున్నాను. కళ్ళతో చూసిందే గాని దాని వెనక జరిగిన కథ ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మామయ్య. మామయ్య, ఊరేనవలసిన నిన్ను ఏమండని బ్రతిమాలుతున్నందుకు, అన్నం పెట్టండి అని అడుక్కోవలసిన నిన్ను అన్నం తినండి అనే స్థితికి దిగజారి గొడ్ల చావిడి కంటే హీనమైన ఈ పాకలో నీతో కాపురం చేస్తున్నందుకు బాగా బుద్ధి చెప్పావురా, బాగా బుద్ధి చెప్పావు. అన్నయ్య, తొందరపడి చిన్న పొరపాటును పెద్ద చేయకండి. నా చిన్న పొరపాటు ఏనాడూ పెద్దదైపోయిందమ్మా. నా పొరపాటే గ్రహపాటుగా మారి ఉండకపోతే తల్లి తండ్రి నేనే ఎల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ, తన పాదాలతో నా గుండెల మీద ఆడుకున్న నా బిడ్డ ఇవాళ నా పాదాల మీద ఎలా పడి ఏడ్చే స్థితికి వస్తుందా? కాదు అమ్మా, నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉంటానికి వీలేదు. రామనికి పెట్టాలి. మామయ్య, చిచి, ఏంటనేది? కుక్క ముట్టుకున్నది తింటున్నారా? అటువంటిది ఏం పెట్టుకోక ఒకటి పెట్టు. కుక్క ముట్టిందని బంగారాన్ని వదులుకుంటావా? ఆ వెరుసామే కాబట్టి వీటిని వదిలేసి వెళ్ళిపోయాడు. తినడానికి అదృష్టం ఉండొద్దు. ఎవరు? ఓహో, గంగా. ఏమిటి అనుకోని వరదా? ఏముంది, అక్కడ గట్లు తెగుంటాయి. అంతే అంతే. ఏరువాక నుంచి ఏరువాక వరకే కమతం అన్నట్టు సంవత్సరం తిరక్క ముందే కాపురానికి చెల్లి అని ఉంటాడు. మళ్ళీ వచ్చి నీకు అమ్మే పడుతుంది. నా పంపు మీద పడింది నువ్వురా. ఏంటి నన్ను రా అంటున్నావా? అవునరా. ఏమిటన్నా మర్యాద లేకుండా? ఏమిటా నీ మర్యాద? మర్యాద కోసమేరా ఆనాడు నువ్వు చేసిన వెధవ పనికి ఈ మహాతల్లిని తీసుకొచ్చి ఇంటి కోడలు చేసుకున్నాను. ఆ మర్యాద కోసం ఏడ్చారా? మానవత్వం లేని ఇలాంటి వాళ్ళందరూ పంపులో పెట్టుకుని అవమానాలు పాలవుతున్నాను. ఇదిగో నా బిడ్డ కానుపు కోసం నా ఇంటికి వచ్చింది. దాని కడుపు పండి తిరిగి అత్తవారింటికి వెళ్లే వరకు ఇక్కడే ఉంటుంది. ఈ లోపల దాన్ని ఎవరైనా ఏమైనా ఒక్క మాట అన్నారా నేను సహించేది లేదు. మీకు ఇదే చెప్తాను. అమ్మా, చంద్రం, సాగరయ్య గారా? ఏమిటండి? ఏం లేదు, నేను విన్నది నిజమేనా అని. ఏమిటో ఆ విన్నది? అదే, మీ మామయ్య నిన్ను అనరాని మాటలని నీ భార్యను తీసుకెళ్ళాడట కదా. మళ్ళీ చెప్పలేదా? నువ్వు అటువంటిది ఏం పెట్టుకోవద్దు. తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా తెలియంది ఏమిటో? ఏముంది, చూడు చంద్రం, నువ్వు కూలోడివైనా పాలోడివైనా తాళి అన్నది కట్టాక అమ్మాయికి భర్తవే కదా. నీ ఇంట్లోంచి నీ భార్యను లాక్కెళ్తూ ఉంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావా అని. అండలేని వాడిని ఏం చేయగలను చెప్పండి? ఏముంది, నీ మామ మీద పరువు నష్టం దావాలి, కోర్టుకి ఎక్కించు, జరిమానా వేయించు. ఆ దెబ్బతో ఆయనకు దేవాలయ ధర్మాధికారం ఊడుతుంది. ఆ పదవి మీకు దక్కుతుంది. అది అలా ఉంచు, కానీ ముందు నువ్వు ఈ పని చేసావంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఉంటుంది. అది అలా ఉంచు చంద్రం. ముందు గంగకు విడాకులు ఇచ్చావంటే ఆ దెబ్బతో మామయ్య మంచం ఎక్కుతాడు. ఇంటి పెత్తనం నీకు దక్కుతుంది. ఏం పెద్ద మనుషులయ్యా మీరు? ఇంటి పెత్తనానికి ఒకడు, ఊరి పెత్తనానికి ఒకడు ఆశపడి పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తారా? గంగ ఎక్కడున్నా నా భార్య. నా మామ నన్ను తిక్కినా కొట్టినా నాకు దేవుడే. ఏమ్మా రాణి గారు, ఇంకా తెల్లారలేదా? మంచం దిగలేదు? అవునులే, దేనికైనా అదృష్టం ఉండాలి. మొగుడు తల్లి తరివేసినా మహారాణిలా కూర్చుని మా చేత చాకరీ చేయించుకుని చెలాయించుకుంటున్నాం. ఒక విధంగా దీనికి అంతటికీ కారణం నేనేనమ్మా. నా బిడ్డను కొట్టాడను బాధతో తొందరపడ్డానే కానీ
కొట్టింది నీ భర్తేనన్న సంగతి మర్చిపోయి నిన్ను తీసుకొచ్చి నరకంలో పడేశానమ్మా, నరకంలో పడేశాను. బాధపడకు నాన్న, తల్లినే మరిపించే నీ చల్లని మనసు నాకు నీడలా ఉన్నంత వరకు ఎంతటి నరకమైన స్వర్గమే నాన్న. అలా అనుకుని తృప్తి పడటం కంటే మనం చేయగలిగిన మాత్రమే ఉందిలేమ్మా. నా పొరపాటన్నిటికీ పరిష్కార మార్గం నాకు పుట్టబోయే మనవాడేనమ్మా. వాడు పుట్టిన తర్వాత సగర్వంగా మిమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్లి అల్లుడికి అప్పగించి ఆ తర్వాత గర్వంగా తృప్తిగా బ్రతుకుతారమ్మా. అంతవరకు ఇలాంటివన్నీ మనం సర్దుకుపోక తప్పదమ్మా.